ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అధికారులు వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దర్శి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా కార్యక్రమం సజావుగా సాగేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ప్రతి శుక్రవారం కూడా ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఈ బీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పెట్టి ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని వాటి యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే మనం ప్రతి శుక్రవారం నాడు ఒక కాన్స్టిట్యున్సీలో 4 సార్లు పెట్టాలని చెప్పేసి మనం నిర్ణయించాము. అందులో భాగంగా ఈరోజు మన ముండ్లమూరు మండలంలో ఈ బీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం నాడు చేయడం జరిగింది. ఇందులో నాతో పాటు దర్శి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా, జిల్లా ఆఫీసర్స్తో పాటు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ప్రజల యొక్క సమస్యల్ని, పిటిషన్స్ అన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వరకు వచ్చినాయి. అందులో ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం, గవర్నమెంట్ ల్యాండ్ని గతంలో అసైన్ చేసిన దాని మీద వాళ్ళకి పట్టాలు లేవని చెప్పేసి పిటిషన్ వచ్చింది. నేను పెద్ద పిటిషన్ గురించి చెప్తున్నా, పెద్ద ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను. సో రెండవది ఏంటంటే, ఆల్రెడీ అసైన్ చేశారు, కాకపోతే అసైన్మెంట్ కమిటీస్ కూడా కంక్లూడ్ అయినాయి, దాని ప్రొసీడింగ్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పేసి అది ఒక పిటిషన్ ఉంది. సో అదేవిధంగా ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కొంతమంది ఆక్యుపై చేసుకుని వాళ్ళ అధీనంలో పెట్టుకుని, సో పేదలైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ లేకుండా చేస్తున్నారనేది అదొక పిటిషన్ వచ్చింది. సో దాంతోపాటు రెగ్యులర్గా మనకి వస్తున్నటువంటి పిటిషన్స్ లైక్ ఆన్లైన్లో నేమ్ లేకపోవడం కానీ, తర్వాత వాళ్ళకి ఎక్స్టెంట్ తక్కువ వచ్చిందని చెప్పేసి కంప్లైంట్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. సో ఇవి చాలా మనకి తెలిసి జిల్లాలో బీజీఆర్ఎస్ పిటిషన్స్ని చాలా ప్రయారిటీ తీసుకుని ప్రతిరోజు విడిచి రోజు కూడా మనము ఆఫీసర్స్తో అందరితో మాట్లాడి బీజీఆర్ఎస్ పిటిషన్ ఎట్లా పరిష్కరిస్తున్నారని చెప్పేసి ఫోన్ ద్వారా తెలుసుకుని వాటిని అన్నింటినీ కూడా సంతృప్తి స్థాయిలో పిటిషన్స్ రిజాల్వ్ చేసే దిశగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్క్ చేస్తుంది. నాతో పాటు జేసీ గారు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి అన్సాటిస్ఫాక్టరీ కిందగా పిటిషనర్ రిజాల్వ్ చేస్తే వాళ్ళు పిలిపించి మాట్లాడటం అవి కూడా చేస్తున్నారు. దీంతో పాటు బల్క్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం, అంటే ఒక ఇష్యూ కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి సంబంధించి పెండింగ్ ఉన్నాయి కూడా జేసీ గారి ఇటీవల కాలంలో అద్దంకి నియోజకవర్గం జరిగింది.
జరిగింది. ఇంకా సుమారు ఒక 61 బల్క్ ఇష్యూస్ని ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి 1 by 1 కూడా షార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను ఇంతకు ఉదాహరించినటువంటి కూడా బల్క్ ఇష్యూసే, వాటిని కూడా మేము సత్వరమే పరిష్కారం చూపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యూన్సీలో 4 సార్లు పెట్టి అర్జీలు తీసుకుని పూర్తిగా సమస్యలు అనేవి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ సంబంధించిన, అది ఫైనాన్స్ సంబంధించినవి, రెండోది నాన్ ఫైనాన్స్ సంబంధించినవి. సో ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్ని కూడా మ్యాక్సిమం అన్ని కూడా నాన్ ఫైనాన్స్ సంబంధించినవి కాబట్టి వీటిని టైం బౌండ్లో రిజాల్వ్ చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే మనకి ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి పిటిషన్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీని బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మనము రాసి దాని అప్రూవల్ తీసుకున్న తర్వాత వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం అనే దిశలోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో ప్రజా సమస్యలకి పరిష్కార వేదిక ఏర్పాటు చేసిన ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న వివిధ ఆఫీసర్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆఫీసర్స్కి, ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఎంతో స్పీడ్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ చేపట్టిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ గారు వచ్చాక పరిపాలన చూస్తే చాలా వేగవంతంగా, అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉంటాం కానీ అండ్ ప్రతి సమస్యని కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసేవైతే ఆన్ ద స్పాట్ చేపించడం కానీ సంబంధిత డిపార్ట్మెంట్కి వెంటనే అది పంపించి అది చాలా అభినందనీయం. అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏమాత్రం డిలే చేయకుండా ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్పినా పర్సనల్గా తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా జెన్యూన్గా ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడంలో అందరూ మన జిల్లాలో అట్లా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇవాళ వచ్చిన అర్జీలు చాలా వరకు మండలంలోవి రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా సంవత్సరాలుగా చాలా మంది ప్రజలు ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ మేజర్గా ఇవాళ టేకప్ చేశారు. వాళ్ళకి త్వరలో సొల్యూషన్ చూసేలాగా మాట ఇచ్చున్నారు. భీమవరం కానీ, కెల్లంపల్లి, పసుపుగల్లు, ఇక్కడ ఉన్న ప్రజల ల్యాండ్ ఇష్యూస్, అట్లాగే ఇంకేదన్నా ఆన్లైన్ సంబంధిత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే కొంతమంది నీటి సమస్య గురించి, కల్వర్ట్ గురించి, రోడ్లు, ట్రైన్ల గురించి కూడా అన్ని అర్జీలు ఇచ్చున్నారు. అన్నీ కూడా ప్రతిదీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్తో మాట్లాడి ఎప్పుడు ఎట్లా టేకప్ చేయొచ్చు, ఏ స్కీమ్లో మనం వీటికి సొల్యూషన్ తీసుకురావచ్చు అన్నట్టుగా చూశారు. సార్ ఇక్కడ ఇవాళ మీరు చూస్తుంటే అన్ని మండలాల్లో కన్నా ఇక్కడ ఎక్కువ మేజర్ ఇష్యూస్, అది కూడా ఎక్కువ మంది పీపుల్ బెనిఫిట్ అయ్యే గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్ అది ఉంది సార్. అది మీరు త్వరగా టేకప్ చేసే సొల్యూషన్ చూపిస్తే చాలా మంది కామన్ పీపుల్ ప్రజలు ఎంతో కాలంగా సాగులో ఉండి బట్ ఏదో ఒక ప్రాబ్లం గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ ఆక్యుపై చేసి లేదా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి ఉంది సార్. రిజాల్వ్ చేస్తే చాలా మందికి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇవాళ మీకు ఇచ్చిన అర్జీలన్నీ కూడా త్వరగా సాల్వ్ అవ్వాలని కోరుకున్నా. అది మళ్ళీ మీతో నేను ఫాలో అప్ అయ్యి చూస్తాను సార్. అండ్ థ్యాంక్ యూ జాయింట్ కలెక్టర్ గారు ఫర్ దిస్ ప్రోగ్రామ్. అందరికీ ఇట్లాగే ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి, ఒక ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యలు అర్జీలు తీసుకోవడమే కాదు, వెంటనే రెస్పాండ్ అవ్వడానికి మేము కష్టపడుతున్నాము. అన్ని ప్రభుత్వం మీద నమ్మకం కల్పిస్తూ పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు. నా పేరు ఏడుకొండలు, ఏపీ రైతు సంఘం ఈ మండల కార్యదర్శిని. పొగాకు రైతుల సమస్య మీద గత 3 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. పొగాకు రైతులకు న్యాయం జరగాలని. దీంట్లో భాగంగానే ఈరోజు కూడా కలెక్టర్ గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి ముల్లమూరులో తాళ్ళూరు, ముల్లమూరు మండలాల రైతుల్ని తీసుకొని అర్జీ ఇవ్వాలనేది రావటం జరిగింది. ఇది విషయం గత 3 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఉద్యమం రైతులకు గిట్టుబాటు కావట్లేదు. ఈ మార్కెట్ ప్రైడ్లో కంపెనీలు కొంటలేదు. 250 రూపాయలకి కొనుగోలు చేయాలి, అట్లయితేనే గిట్టుబాటు అయింది, రైతులు నిలబడగలరు అని గత 3 నెలల నుంచి అనేక దఫాలుగా ఉద్యమాలు
నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ప్రభుత్వం 180 కోట్లు పొగాకు రైతులకి బోనస్ గా ఇవ్వటానికి కేటాయించింది. ఇది మరీ దారుణంగా ఉంటది అనేది మా ఉద్దేశం. దీనికి ఎందుకంటే 3 గ్రేడ్లుగా ప్రకటించింది. ఒకటి 140, 240, 190, 110 రూపాయలు. 200 రూపాయలుగా ఉన్నప్పుడు 200కి తగ్గకుండా కొనమని సీఎం గారు చెప్పినప్పుడే కంపెనీలు దానికి సాహసించకుండా 160 రూపాయలకే కొంటా ఉన్నారు. ఇప్పుడు 110 అనే పదం వచ్చిన తర్వాత కంపెనీలు 110కే మొగ్గు చూపుతాయి. ఇది తీవ్రమైన నష్టం రైతులకు తెచ్చిపెట్టుద్ది. ఈ 20 రూపాయలు దక్కటమేమో కానీ కేటాయించిన 180 కోట్ల రూపాయలు కూడా రైతులకు దక్కకుండా ప్రభుత్వం ఖజానాలో, కంపెనీల ఖజానాలోకే పోవటానికి అవకాశం ఉంది. ఇది తీవ్రమైన నష్టం, రైతాంగానికి ఇది తీవ్రమైన నష్టం అనేది మేము చెప్తున్నాం. రైతుల్లో కూడా అదే ఆందోళన ఉంది. అందుకోసమని ఈ రోజుగా జరిగే కార్యక్రమం కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతో ఈ 180 కోట్లు అనేవి ఏమాత్రం రైతులకు ఉపయోగపడవు. వీటిని వెనక్కి తీసుకొని 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేయాలనే డిమాండ్ తోటి చేస్తున్నాము. ఇది కలెక్టర్ గారిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చారు. నమస్కారం అండి. నా పేరు రామంజమ్మ. మాది ముల్లమూరు మండలం, ముల్లమూరు గ్రామం. ఈ రోజు మా ఊర్లో మీకోసం కార్యక్రమం జరుగుతుంది. మేము జనశిక్షణ సంస్థ ద్వారా 2 బ్యాచ్లు ఫామ్ అయ్యి 40 మందిగా ఒక్కో బ్యాచ్కి 20 మంది కలిపి కుట్టి మిషన్ నేర్చుకుంటున్నాము. మా ఎండి సార్ గారు, సుశీల్ సార్ గారు మాకు టీచర్గా ప్రసన్న మేడం వేశారు. ఆమె మాకు బాగా నేర్పిస్తుంది. మేమందరం నేర్చుకున్నాం. మా ట్రైనింగ్ ఒక 20 డేస్ ఉంది మిగిలి. ఈరోజు కలెక్టర్ గారు సారు మా ఊరు వచ్చారని, మేము కుట్టి మిషన్లు పాసిబుల్ అయితే ఇస్తారేమో అని ఆశతోటి అందరం కలిసి ఆయనకి అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి. మేము సార్ గారికి అర్జీ కూడా ఇచ్చాము. సార్ గారు చూస్తాము, చేద్దాంలే అని చెప్పారు. గవర్నమెంట్ తరఫున పాజిటివ్ చేస్తామని చెప్పారు. మాకు మిషన్స్ కావాలి.